వంటింటి దినుసుల్ని తెలుసుకొని మనం ఔషధంలాగా వాడుకోగలిగితే వందల సమస్యలు పరిష్కరించుకోవచ్చు. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏమిటంటే మనం రోజువారీగా వంటల్లో వాడుకునే ఆవాలు. ఆవాల తాలూకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే దాదాపు అవాక్ అవుతారు. అంత గొప్ప ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ఈ ఉపయోగాల గురించి, అలాగే ఆవాల తాలూకు ఇతర ప్రయోజనాల గురించి, అలాగే ఆవ చెట్టు గురించి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమాబిడ్ల మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ఆవాలు ఆరోగ్యానికి ఆయువు పట్టు అని చెప్పొచ్చు. ఈ ఆవాల గురించి ఒక్క మొక్కలో చెప్పాల్సి వస్తే దీని గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఆవాలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దీన్ని రక్షోజ్ఞ అనేటటువంటి చక్కని పేరుతో పిలుస్తాం. అంటే రోగాల్ని అంతం చేసేది అని, మనని రక్షించేది అని. ఆవాలు కేవలం ఆహార పదార్థంగానే కాదు, అనేక రోగాలను నివారించేటువంటి శక్తి కూడా కలిగి ఉంటుంది. అంటే ఒక ఆహార ఔషధం కింద ఇది మనకి ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు ఆవాల్ని వంటింట్లో రోజువారీగా ఉపయోగించేటటువంటి దినుసుగా మాత్రమే కాకుండా ఆరోగ్య సంరక్షణకి ఒక ముఖ్యమైన భాగంగా కూడా అనుకున్నారు, భావించారు. అందుకే ప్రతి తెలుగువారి వంటగదిలో ఆవాలు తప్పనిసరిగా ఉంటాయి. మన ఆవకాయ పచ్చడి ఇవన్నీ మీకు తెలిసినవే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చాలామందికి తెలియంది ఏంటంటే ఆవాల తాలూకు ఆ మొక్కని గుర్తుపట్టడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొక్కని పెంచవచ్చు కూడా బ్యాక్ యార్డ్స్లో. దీని గురించి కాస్త తెలుసుకోవాలి మనం. ఆవాల్ని బొటానికల్గా వృక్షశాస్త్ర పరిభాషలో బ్రాసికా నిగ్రా లేదా బ్రాసికా జెన్షియా అనే పేరుతోటి పిలుస్తారు. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి, తెల్ల ఆవాలు, నల్ల ఆవాలని. తెల్ల ఆవాలంటే మరీ తెల్లగా ఉండడం అని కాదు, కాస్త ఎల్లో కలర్లో ఉంటాయి. నల్ల ఆవాలు అనేది నల్లగా ఉంటాయి. ఆ నల్ల ఆవాలకి నిగ్రా అనే పేరు, అంటే నీగ్రోస్ అంటే వాళ్ళు నల్లగా ఉంటారు కదా, అలాగా అంటే నీగ్రా అంటే ఏంటంటే కాస్త నల్లగా ఉండేది అని. బ్రాసికా నిగ్రా అనేది ఒకటి, బ్రాసికా ఆల్బా అనేది ఒకటి. రెండిట్లోనూ ఔషధ గుణాలు దాదాపు సమానంగానే ఉంటాయి. ఇవి బ్రాసికేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కలు. ఆవాలు సుమారుగా 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి ఏకవార్షికపు మొక్క. అంటే ఒక సంవత్సరంలో దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. కొన్ని సందర్భాలలో ద్వివార్షిక మొక్కలు కూడా ఉంటాయి. దీని ఆకులు మీరు గమనిస్తే రకరకాల ఆకారాల్లో ఉంటాయి. సాధారణంగా పొడవుగా అండాకారంలో ఉంటాయి. పువ్వులేమో చిన్నగా, బ్రైట్గా, ప్రకాశవంతమైనటువంటి పసుపు రంగులో ఇవి కనిపిస్తాయి, గుత్తులుగా వస్తాయి. ఇక కాయలు సన్నగా, పొడవుగా ఉంటాయి. వీటిలలో చిన్న గుండ్రటి ఆవగింజలు ఉంటాయి. ఇవే మనం వాడుకునేది. ఆవాలు ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ మండలాలలో బాగా పెరుగుతాయి. భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీన్ని విరివిగా పండిస్తుంటారు. మెయిన్గా నార్త్లో పండిస్తారు. అందుకే ఇప్పుడు మనం శనగ నూనె ఎలా వాడతామో నార్త్లో ఆవ నూనెతో వంటలు చేస్తుంటారు. మనం తెలుగు వాళ్ళు అక్కడికి పోయినప్పుడు ఆ ఆవ నూనెతో రోజువారీగా తాలింపు పెట్టి వాడేటువంటి వంటలు తిన్నప్పుడు కొంతమందికి పడదు. అంటే ఆ హీట్కి వీటికి కొంతమందికి విరేచనాలు అవుతూ ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళకి పడుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ చాలా, అంటే శీతాకాలాలు ఎక్స్ట్రీమ్గా ఉంటూ ఉంటాయి, సీజన్స్ కాబట్టి. ఏదేమైనా ఈ ఆవాల మొక్క, దీని తాలూకు గింజలు, అలాగే ఆవ నూనె, ఇంకా ఆకులు, అన్నిటికీ మించి కాండం అన్నీ కూడా ఔషధ ప్రయోజనాల కోసం మనం వాడుకుంటూ ఉంటాం. ప్రధానంగా ఆవ గింజలు, అలాగే ఆవ నూనె మనం ఔషధాల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇక దీన్ని ఔషధ ఉపయోగాలని తెలుసుకుందాం. వీటిని అనేక సందర్భాలలో అద్భుతంగా వాడుకోవచ్చు. అంటే ఆవాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు శక్తివంతమైన ఔషధం కింద పనిచేస్తాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని వరుసగా తెలుసుకుందాం. ఇవి చాలా ఎఫెక్టివ్గా, డ్యామ్ షూర్గా పనిచేసేటటువంటి ఏరియాస్. చాలామందికి ఆస్మా అంటే ఆయాసం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జీవితాంతం నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆయాసం అనేది ఒక శ్వాసకోశ వ్యాధి. ఇది శ్వాసనాళాలు సంకోచించడం వల్ల వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దగ్గు ఉంటుంది. చాలామంది దగ్గున్నప్పుడు అది ఆయాసం అన్న సంగతి వాళ్ళకి స్ఫురణకి రాదు. కానీ ఎప్పుడైనా సరే క్రానిక్ కాఫ్, డ్రై కాఫ్ ఉంటే ఆయాసాన్ని అనుమానించాలి, అంటే ఉబ్బసాన్ని అనుమానించాలి. అలాగే గురకు ఉంటుంది. అలాగే ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది ఉంటుంది. ఛాతీ బిగుతుగా అనిపిస్తూ ఉంటుంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆయాసం తీవ్రతరమైందనుకోండి, అప్పుడు శ్వాస ఆడకపోవటం, ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఆయాసం రావడానికి నిజానికి చాలా రకాల కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అలర్జీలు, కాలుష్యం, వంశపారపర్యత, శ్వాసకోశ తాలూకు ఇన్ఫెక్షన్స్, అలాగే వాతావరణంలో మార్పులు, ఇలాంటివన్నీ. అయితే ఇక్కడ అదృష్టవంతమైన విషయం ఏంటంటే ఆవ నూనె ఆయాసం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆవ నూనె ఈ శ్వాసనాళాన్ని వెడల్పు చేయడానికి సహాయపడుతుంది. దీంతో శ్వాస తీసుకోవటం ఈజీ అవుతుంది. ఇది కఫాన్ని తగ్గించడానికి, తొలగించడానికి, అలాగే శ్వాసకోశాలని శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ ఆవ నూనె ఆయాసానికి ఒక అద్భుతమైన ఔషధం. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఒక చెంచాడు ఆవ నూనెలో కొంచెం బెల్లం కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి.
ఆవ నూనె ముందుగా నోట్లో పెట్టుకొని చప్పరించి మింగి తర్వాత బెల్లం నమిలి మింగాలి. ఇలాగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఆయాసంలో డెఫినెట్గా ప్రయోజనం కనిపిస్తుంది. ఆయాసం తాలూకు తీవ్రత తగ్గుతుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది బోధ వ్యాధి, ఫైలేరియాసిస్. చాలామంది ఒకసారి ఇది వస్తే జీవితాంతం సఫర్ అవుతూ ఉంటారు. బోధ వ్యాధి నిజానికి ఒక పరాన్నజీవి వల్ల వస్తూ ఉంటుంది. అదొక ఇన్ఫెక్షన్. ఇది క్యూలెక్స్ దోమ కాటు ద్వారా సంక్రమిస్తుంది. క్యూలెక్స్ దోమ కొట్టడం వల్లే రాదు, అంటే దాని ముందు దాని శరీరంలోకి ఇది చేరుతుంది, అక్కడి నుంచి మన శరీరంలోకి చేరుతుంది, అంటే సంక్రమణం ఇది. దీని బోధవ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కాళ్ళు చేతులు బీర్జాలు ప్రధానంగా, అలాగే ఇతర భాగాల్లో వాపు వస్తుంది, నొప్పి ఉంటుంది, అలాగే చర్మం గట్టిపడుతుంది. అయితే అసలైన లక్షణం ఏంటంటే జ్వరం ఉంటుంది. ఈ బోధవ్యాధి దీర్ఘకాలంగా ఉండేటటువంటి సమస్య. ఇది ఇలాగే ఉంటే కొంతకాలానికి వైకల్యం అంటే డిఫార్మిటీ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఈ బోధవ్యాధి ఎందుకు వస్తుంది అనేది కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఫైలేరియల్ పరాన్నజీవుల వల్ల ఇది వస్తుంది అనుకున్నాం కదా, ఇవి దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమిటి కారణం అంటే పరిశుభ్రత లేకపోవడం, అలాగే దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో జీవించడం మనం, అలాగే బలహీనమైన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి బలహీనపడటం, ఇలాంటివన్నీ కూడా ఫైలేరియాసిస్ వ్యాధిని తీవ్రతరం చేస్తాయి. అయితే ఇక్కడ కూడా లక్కీ థింగ్ ఏంటంటే ఆవ నూనె బోధవ్యాధి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆవ నూనెలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వాపును తగ్గించడానికి, నొప్పిని నివారించడానికి, ఇంకా పరాన్నజీవుల పెరుగుదలను అరికట్టడానికి ఇది సహాయపడుతుంది. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి? తమలపాకు రసంతో కలిపి ఆవ నూనెని తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ తీసుకుంటుంటే బోధవ్యాధి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఎలా తీసుకోవాలి కాస్త స్పష్టంగా తెలుసుకుందాం. ఒక చెంచాడు తమలపాకు రసాన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? తమలపాకుని కాస్త సెగ చూపించి తర్వాత దంచి రసం తీయాలి, అంటే పిండితే రసం వస్తుంది. ఇప్పుడు ఇలాంటి తమలపాకు రసానికి ఆవ నూనె కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. బోధవ్యాధి తీవ్రతను బట్టి మోతాదుని అలాగే వ్యవధిని మార్చుకోవచ్చు. అయితే ఇంకొక మెయిన్ ప్రాబ్లము చాలామందిని సఫర్ చేసేది చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజెస్. మన అంగప్రత్యంగాల్లోకి అన్నింటిలోకి పెద్దది చర్మం. కాబట్టి చర్మానికి వ్యాధులు తాకిట ఎక్కువ, ప్రతికూల ప్రభావాలు ముందుగా స్కిన్ పైన పడతాయి. చర్మ వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి. దురద ఉంటుంది, ఎర్రటి దద్దురు వస్తుంది, పొడ లేస్తూ ఉంటుంది, అలాగే పొక్కులు తయారవుతూ ఉంటాయి, పుండ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అన్నిటికి మించి చర్మం రంగు మారుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాల ద్వారా స్కిన్ డిసీజెస్ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని రకాల చర్మ వ్యాధులు అంటువ్యాధులుగా ఉంటాయి, మరి కొన్ని ఏమో అంటువ్యాధులాగా కాకుండా జస్ట్ అవి ఇన్ఫెక్షన్ లాగా ఇన్ఫ్లమేషన్ లాగా మాత్రమే ఉంటాయి. చర్మ వ్యాధులు ఏదేమైనా అసౌకర్యాన్ని కలిగిస్తాయి, బాధాకరంగా ఉంటాయి, అన్నిటికి మించి సామాజికంగా ఇబ్బందిని కూడా కలగజేసేటువంటి రిస్క్ ఉంటుంది. చర్మ వ్యాధులు రావడానికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తాయి. ముఖ్యంగా ఎలర్జీలు, అలాగే సంక్రమణలు, అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి, అలాగే వాతావరణంలో మార్పులు కూడా స్కిన్ డిసీజెస్కి కారణమే. మానసిక ఒత్తిడి, కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఈ ఆవ నూనె చర్మ వ్యాధులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఆవ నూనెకి ఎందుకు ఈ ప్రత్యేకత అంటే దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మం పైన దురదను తగ్గిస్తుంది, మంటను తగ్గిస్తుంది, వాపును కూడా తగ్గిస్తుంది. అయితే ఈ ఆవ నూనె ఎలా వాడాలి? చాలా సింపుల్. వేప నూనెతో కలిపి ఆవ నూనె ఉపయోగించాలి. దీంతో చర్మ వ్యాధుల నుంచి ఫాస్ట్గా మీకు రిలీఫ్ వస్తుంది. ఎలా ఉపయోగిస్తాం? వేప నూనె, ఆవ నూనె సమభాగాలుగా తీసుకోండి. రెండింటిని బాగా మిక్స్ చేసి నిల్వ చేసుకోండి. దీన్ని ఒక దూదితో కానీ లేకపోతే డైరెక్ట్గా కాస్త రెండో చేతిలో తీసుకుని మొదటి చేతితోటి అద్ది మొత్తం చర్మం మీద రాసుకొని ధూమెరుగ్గా పుయ్యాలి. ఇలాగ చర్మానికి అప్లై చేస్తూ ఉండాలి. స్కిన్ డిసీజ్ ఉన్న చోట ఎక్కువగా పుయ్యాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు ఆ ఎఫెక్టెడ్ ఏరియా మీద పూస్తూ ఉంటే చర్మ వ్యాధి తీవ్రత తగ్గి క్రమంగా ఆ వ్యాధి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక అతి ముఖ్యమైనది మన భారతదేశంలో పిలిస్తే పలికేది నీళ్ల విరేచనాలు. దీన్ని అశ్రద్ధ చేస్తే ప్రాణ ప్రమాదం వస్తుంది. అంటే వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోవటం వల్ల ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఈ నీళ్ల విరేచనాలు అనేది చాలా సాధారణంగా కనిపించేటువంటి సమస్య. ఎక్కువసార్లు నీళ్ళలాగా మలం విసర్జితం అవుతూ ఉంటుంది. ఇక్కడ దీంట్లో కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. కడుపు నొప్పి ఉంటుంది, వికారం ఉంటుంది, వాంతులు అవుతూ ఉంటాయి, అలాగే బలహీనత, ఇలాంటి లక్షణాలతోటి ఇది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఈ విరేచనాలు తీవ్రతరం అయ్యాయనుకోండి శరీరంలో నీటి శాతం తగ్గిపోయే రిస్క్ ఉంటుంది. నీళ్ళ విరేచనం రావడానికి ప్రధాన కారణం కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం లేదా నీళ్లు తాగటం. ఇది మళ్ళీ ఇంటర్న్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది వస్తూ ఉంటుంది. అలాగే ఆహారం విషపూరితమైనప్పుడు సందర్భాల్లో కూడా, ఫుడ్ కంటామినేషన్లో కూడా నీళ్ళ విరేచనాలు అవుతూ ఉంటాయి. కొన్ని మందుల వల్ల కూడా అవుతూ ఉంటాయి. అయితే ఆవాలు ఇలాంటి నీళ్ళ విరేచనాన్ని అరికట్టడానికి సహాయపడతాయి. ఆవాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, పేగుల్లో ఉండేటటువంటి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి, అలాగే మలాన్ని గట్టిపరచడానికి సహాయపడతాయి. వేయించిన ఆవాల పొడి దీన్ని నీళ్ళకి కలిపి తీసుకుంటే ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఎలా తీసుకోవాలి?
2 లేదా 3 గ్రాముల ఆవాల్ని వేయించండి, పొడి చేసుకోండి. దీన్ని ఒక 2 ముద్దల అన్నంలో కలిపి తీసుకోవటం ఒక పద్ధతి, లేదా నీళ్ళకు కూడా కలిపి తీసుకోవచ్చు, మజ్జిగకి కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. పిల్లలకి మోతాదుని తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఫైనల్గా ఆవాలు అనేది ఒక శక్తివంతమైనటువంటి ఔషధం. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆవాలు మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. దీంతో అనేక ఆరోగ్య సమస్యలను మనం నివారించుకోవచ్చు. గుర్తుంచుకోండి, ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ దివ్య ఔషధం తాలూకు విలువను మనం తెలుసుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఆయుర్వేదం అందించినటువంటి ఈ జ్ఞానాన్ని భావితరాలకి అందిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఆవాలను చూసారా? మీ వంటగదిలో ఆవాలు ఉన్నాయా? తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు, వీటి మధ్య డిఫరెన్స్ని ఎప్పుడైనా మీరు గమనించారా? అలాగే ఆవాల్ని మామూలుగా తాలింపులు వీటి కోసం కాకుండా మీరు దేనికన్నా వాడారా? ఇంతకుముందు మీ అమ్మమ్మో బామ్మో ఏదైనా చెప్పుండొచ్చు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆ సమస్య నుంచి మీరు బయటపడ్డారా? మీ అనుభవం ఏంటి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ని కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉపయోగపడుతుంది. ఇది ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవడానికి సహాయపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.